రష్యా యుక్రెయిన్ మధ్య 4 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న యత్నాలు ఒక కొలిక్కి వస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి జరుగుతున్న యత్నాలు తుది దశకు చేరుకున్నాయి. శాంతి స్థాపన కోసం అమెరికా యుక్రెయిన్ సంయుక్తంగా సిద్ధం చేసిన 20 అంశాల ప్రణాళికలపై జెలెన్స్కీ ట్రంప్ చర్చించారు. అయితే భూభాగానికి సంబంధించి కొన్ని క్లిష్టమైన సున్నితమైన అంశాలపై యుక్రెయిన్ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. ఓవరాల్గా చూస్తే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. శాంతి ఒప్పందంపై వీరిద్దరూ ఫ్లోరిడాలోని మారియే లాగో క్లబ్లో 2 గంటల పాటు చర్చించారు. ఏ చారిత్రక సమావేశం తర్వాత ఇరువురు దేశాధినేతలు శాంతి ఒప్పందాలపై కీలక ప్రకటనలు చేశారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని స్పష్టం చేశారు. జనవరిలో వాషింగ్టన్లో మరిన్ని చర్చలు జరుగుతాయని, త్వరలోనే పీస్ ప్లాన్కు తుది రూపం ఇవ్వనున్నట్టు జెలెన్స్కీ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధమే అత్యంత భయంకరమైందని అభివర్ణించారు ట్రంప్. ఈ యుద్ధానికి ముగింపు పలకడమే తన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. జెలెన్స్కీతో సమావేశం కావడానికి ముందు పుతిన్తో ఫోన్లో 2 గంటల పాటు చర్చించినట్టు తెలిపారు. మరోవైపు తాను జెలెన్స్కీ కలిసి యూరోపియన్ నేతలతో కూడా మాట్లాడతామని తెలిపారు. శాంతి చర్చల్లో భాగంగా తాము ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్రణాళికలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు జెలెన్స్కీ స్పష్టం చేశారు. శాంతి ప్రణాళికలోని 90% అంశాలపై ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. అమెరికా యుక్రెయిన్ మధ్య రక్షణపరమైన హామీలపై 100% స్పష్టత ఇచ్చిందని, యూరోప్ దేశాలు కూడా ఇందులో భాగస్వాములు కానున్నట్టు స్పష్టం చేశారు. అమెరికా, యూరోప్, యుక్రెయిన్ భద్రతా హామీలు కూడా దాదాపుగా ఖరారయ్యాయని, యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేసే ప్లాన్ తుది దశకు చేరుకుందని జెలెన్స్కీ వెల్లడించారు. ఒప్పందం ముగిసిన తర్వాత అమలు చేయాల్సిన ప్రణాళికలపై కూడా చర్చలు జరిపామని, శాశ్వత శాంతి సాధనలో భద్రతా హామీల కీలకమైన మైలురాయిగా నిలుస్తాయని అభివర్ణించారు. జెలెన్స్కీతో అద్భుత సమావేశం జరిగిందని, చాలా విషయాలపై చర్చించామని స్పష్టం చేశారు ట్రంప్. చర్చలో చాలా పురోగతి సాధించామని, శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే డాన్ బాస్ భూభాగంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కొన్ని క్లిష్టమైన సున్నితమైన అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. ఈ ఒప్పందంలో భూమి అంశమే ప్రధాన సమస్యని, భూ వివాదం పరిష్కారానికి చాలా దగ్గరగా వచ్చిన తూర్పు యుక్రెయిన్ భాగమైన డాన్ బాస్ కఠినమైన అంశమేనన్నారు. యుక్రెయిన్కు భద్రత కల్పించే అంశాలపై 95% చర్చలు పూర్తయ్యాయని ట్రంప్ వెల్లడించారు. యుద్ధం ఇప్పటికీ ముగియలేని, లేకపోతే సుదీర్ఘకాలం కొనసాగుతుందని, దీంతో మరణాలు సంభవిస్తూనే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం కొనసాగించినట్టు పుతిన్కు, ఇటు జెలెన్స్కీకి ఇష్టం లేదన్నారు. కొన్ని వారాల్లోనే యుద్ధం ముగిసే అవకాశం ఉందన్న ట్రంప్ ఈ చర్చలకు డెడ్లైన్ లేదన్నారు.